హాయ్ అండి. చలికాలంలో పులిహోర కన్నా కరివేపాకు రైస్ ట్రై చేయండి. వేడివేడిగా చాలా బాగుంటుంది. కరివేపాకు రైస్ ఎలా చేయాలి అనేదానికి ఇప్పుడు నేను పొడి ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఫ్రెష్గా ఉండే కరివేపాకుని డ్రైగా ఉండే ప్యాన్లో బాగా ఫ్రై చేసుకొని మసాలా కోసం ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక్క చిటికెడు మెంతులు ఇవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమేనండి. తెల్లగడ్డ వేయకూడదు, అట్లాగే సాల్ట్ కూడా అవసరం లేదండి. ఇప్పుడు ఇది రైస్ ఎలా కలపాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పొడి మాత్రం చాలా బాగుంటుంది. ఈ చలికాలంలో వేడి అన్నంలో ఇట్లాగా పొడి కలుపుకొని కొంచెం తిరగమాత పెట్టుకొని పులిహోర టైప్లోనే, కాకపోతే పులిహోర కన్నా ఇది బెటరు. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. రైస్ చూపించేది ఇంకొకసారి చూపిస్తాను.